సామాజిక సమానత్వం కోసం తన ఇంటి నుంచి సహపంక్తి భోజనాలను ప్రారంభించి ప్రజలంతా సమానమే అని చాటి చెప్పిన గొప్ప నాయకుడు అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. చట్టసభలకు సైకిల్పై వెళ్లి ప్రజా సమస్యలనే ఎజెండాగా తీసుకుని మాట్లాడేవారన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నిరాడంబర జీవితానికి నిదర్శనమని కొనియాడారు. దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు తొలగించి సమసమాజ నిర్మాణం కొరకు పనిచేశారన్నారు. బీజేపీ పార్టీ మతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. మతోన్మాద పార్టీలకు బుద్ధి చెప్పిన నాడే సుందరయ్యకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లమవుతామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం దుబ్బాక పార్టీ నాయకులు కొంపల్లి భాస్కర్, లక్ష్మీనారాయణ, బత్తుల రాజు, మల్లేశం, మల్లికార్జున్, వెంకటస్వామి, సాజిద్, అజయ్ పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు సాధిద్దాం సుందరయ్య గారి ఆశయాలను సాధిద్దాం సుందరయ్య గారి ఆశయాలను.